హాయ్. ఇండియాలో మిస్యూజ్ అయ్యే లీగల్ ప్రొవిజన్స్ చాలా ఉన్నాయి. మిస్యూజ్ ఇన్ ద సెన్స్ ఫాల్స్ కేసెస్ ఫైల్ అయ్యే ప్రొవిజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ SC/ST అట్రాసిటీ కేసెస్, పోక్సో కేసెస్, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ 498. దీని గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. రోజుకి ఎన్ని వేల కేసులు ఫైల్ అవుతాయో త్రూ అవుట్ ఇండియా. అండ్ మనం ఎప్పుడు ఈ సెక్షన్ గురించి వింటూనే ఉంటాం. తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఇంకొకరు ఈ సెక్షన్ పని మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కేసు కోర్టులకు వెళ్ళడం వెరీ ఆఫన్ చూస్తూనే ఉంటాం. అండ్ ఇలా బాగా మిస్యూజ్ అయ్యే ఇంకొక ప్రొవిజన్ ఫాల్స్ రేప్ కేసు, సెక్షన్ 376 ఆఫ్ IPC, 64 and 65 ఆఫ్ న్యూ యాక్ట్ BNS. ఈ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు ఏదో ఒక ప్రిన్సిపల్ సెట్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఈ కేసెస్ వెరీ ఆఫన్ సుప్రీంకోర్టు వరకు వెళ్తూనే ఉంటాయి. అయితే రీసెంట్గా ఇలాంటి కేసు ఒకటి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ కేసులో ఫ్యాక్ట్స్ ఎలా ఉన్నాయంటే, ఒక ఆమె తన మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్కి సంబంధించి ఒక అడ్వకేట్ని కలుస్తుంది. ఆ అడ్వకేట్కి ఆమెకి పరిచయం ఏర్పడుతుంది. అండ్ వాళ్ళు తరచూ బయట కలవడం మొదలు పెడతారు. తర్వాత ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఎంటర్ అవుతారు. ఇది కొన్ని ఇయర్స్ కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత డిస్ప్యూట్స్ వచ్చిన తర్వాత ఆమె వెళ్ళి అతని మీద 376 కేసు ఫైల్ చేస్తుంది, ఫాల్స్ రేప్ కేసు ఫైల్ చేస్తుంది. అయితే ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఇందులో ఫ్యాక్ట్స్ అన్ని పరిగణలోకి తీసుకొని, ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని ఇది చాలా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అండ్ ఈ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయించున్నారు. ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ కూడా లేదు ఇందులో. ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ ఉన్నా కానీ అది బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ అయి ఉండకూడదు. ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద మ్యారేజ్ అది ఫాల్స్ ప్రామిస్ అయి ఉండాలి అని చెప్పి వీటిని కన్సిడర్ చేసి లాంగ్ టర్మ్ కన్సెన్షువల్ రిలేషన్షిప్ ఉంటే అది రేప్ కిందకి రాదు అని చెప్పి ఆ కేసుని క్వాష్ చేసింది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.